ఈరోజు రెసిపీ వచ్చేసి మేతి చామున్ పన్నీర్ కర్రీ అండి. ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా బావుందండి. ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. దట్టు ఈరోజు మెంతి కూర ఇంట్లోనే పండించినదండి. చాలా బాగొచ్చింది ఆకనేది. నా దగ్గర చిన్న బాస్కెట్స్ ఉన్నాయి. దాంట్లోనే వేశాననమాట. సో, చాలా బాగొచ్చిందండి. ఈరోజు వీటినే కట్ చేసి ఫ్రెష్‌గా చేశాననమాట మేతి చామున్ని. చాలా బాగొచ్చిందండి. సో, నేనైతే ఫస్ట్ ఈ మెంతాకుని తీసుకొని కట్ చేసుకున్నాను. అలాగే ఒక బౌల్‌లోకేసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెమే కాదు, ఒక 5-6 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుందండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఉంటేనే మనకు టేస్ట్ అనేది బావుంటుంది. సో, టేస్ట్‌గా తినాలి అనుకుంటే కొంచెం ఆయిల్ పడుతుందనమాట. సో, తర్వాత కొంచెం జీలకర్ర, సోంపు కూడా వేసుకొని బాగా చిట్పట్లాడిన తర్వాతనే మనము సన్నగా తరుక్కున్న ఆనియన్స్‌ని వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం రెడ్డిష్‌గా తిరుక్కున్న తర్వాత దాంట్లోకి కొంచెం పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. సో, వీటన్నిటిని కూడా బాగా వేయించుకొని ఆనియన్స్‌ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలనమాట. సో, ఈ రెసిపీ అంతా కూడా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. అప్పుడే రుచి చాలా బావుంటుంది. కొంచెం ఓపిక ఉంటే మంచి రెసిపీని మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, అలా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా కూడా వేసుకొని బాగా మెత్తగా మగ్గించుకోవాలండి. నేనైతే 2 టమాటాస్‌ని తీసుకున్నాను. ఇవి మగ్గిపోయే లోపల నేను ఇందాక చూపించినట్లు జీడిపప్పును కూడా మిక్సీ పట్టుకున్నానండి కొంచెము. టేస్ట్ కోసము. సో, అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు టమాటా అనేది బాగా మగ్గిపోయిందండి. సో, ఇప్పుడు నేను దాంట్లో కొంచెము కారము, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకున్నానండి. అంతే, చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్సే. వేరే మసాలాస్ కూడా ఏమీ అవసరం లేదు. సో, అలాగే కారం వేసిన తర్వాత కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. లేదంటే పెన్నంకి మళ్ళీ మాడిపోయినట్లయి మనకు ఘాటు లేస్తుంది. సో, వాటర్ వేసుకొని కొంచెం కలబెట్టేసుకోవాలి. తర్వాత మనము కడిగి పెట్టుకున్న మెంతాకును కూడా వేసేసుకొని మనము మగ్గించుకోవాలండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్‌లోనే ఆయిల్ తేలే వరకు ప్రతి ఇంగ్రీడియంట్ ఆనియన్ వేసినాక, టమాటా వేసినాక, ఇలా ఆకుకూర వేసిన తర్వాత కూడా ఇలా ఆయిల్ తేలేంత వరకు ఉంచిన తర్వాతనే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అనేది వేసుకోవాలనమాట. సో, ఈ ఆకుకూర కూడా మగ్గడానికి మనకు 6-7 మినిట్స్ అయితే పడుతుందండి. సో, ఇప్పుడు ఇలా మగ్గిపోయిన తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్‌ని వేసేసుకొని, అలాగే ఒక కప్పు వరకు వాటర్ కూడా వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని, ఇక్కడ కూడా మనము కొంతసేపు మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గిచ్చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా, ఇప్పుడు మంచిగా బబుల్స్ వచ్చి ఆయిల్ తేలిందండి. సో, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో మనము కొన్ని పన్నీర్ పీసెస్‌ని వేసుకోవాలండి. అలాగే కొంచెము ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. నేనైతే పాల మీగడ తీసి పెట్టుకున్నానండి. అదే వేసుకున్నాననమాట. సో, ఇలా కొన్ని పన్నీర్ ముక్కలు, ఫ్రెష్ క్రీమ్ కానీ, లేదంటే మనమే ఇంట్లో మీగడ తీసి పెట్టుకొని ఇలా మీగడ కానీ వేసుకోవాలండి. ఇది వేసుకున్నాక లాస్ట్‌లో కొంచెము పన్నీర్‌ని కూడా తురిమి వేసుకోవాలండి. అప్పుడు గ్రేవీ కొంచెం బావుంటుంది. సో, ఇలా ఇది కూడా వేసేసుకున్న తర్వాత మనము కలిపేసుకోవటమేనండి. ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత అస్సలు ఉడికించకూడదండి. టేస్ట్ అంతా మారిపోతుంది. సో, వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనము కలిపెట్టేసుకోవాలి. ఇలాగా అంతేనండి. సో, ఇది కలిపెట్టేసుకున్న తర్వాత లాస్ట్‌లో ఒక్క స్పూన్ వరకు నెయ్యి వేసేసి బాగా కలిపేసేసి మూత పెట్టేస్తే అంతేనండి, మన మేతి చామున్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. సో, ఇలా నెయ్యేసేసుకొని మనము ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేస్తే సరిపోతుంది. సో, ఈరోజు ఈ రెసిపీ కూడా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. టేస్ట్ వైస్ కూడా సూపర్‌గా ఉంది. మితమైన కారంతో. సో, ఇలా మనము సర్వింగ్ బౌల్‌కి తీసేసుకుంటే మన మేతి చామున్ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో, ఇందులోకి మనం చపాతీతో సర్వ్ చేసుకోవచ్చు, పరాటాతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే బగారా రైస్‌తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎలాగైనా తినొచ్చండి. చాలా బావుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఈ రెసిపీ ఎలాగ ఉండిందో కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో తెలపచ్చు. సో, మీకు గనక నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching.